హాయ్ గైస్, దిస్ ఇస్ మూర్తి పోతుల. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈ రోజు వీడియోలో ఏంటంటే యూకే వాళ్ళు అయితే మనకి యూత్ మొబిలిటీ వీసా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ ఈ వీసాలో ఏంటంటే మనం 2 years వరకు అయితే మనం యూకేలో అయితే వర్క్ చేసుకోవచ్చు, యూకేతో వర్క్ చేసుకోవచ్చు. లేదంటే మీరు యూకేని అయితే మీరు ఆ 2 years వరకు విజిట్ అయితే చేయొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మనం అయితే యూకేని అయితే విజిట్ అయితే చేసుకోవచ్చు. మీరు వర్క్ కావాలంటే వర్క్ అయితే చేసుకోవచ్చు. మన ఇండియన్ యూత్ వాళ్ళకి అయితే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే చెప్పుకోవచ్చు. ఇదైతే మళ్ళీ ఎందుకంటే మళ్ళీ టోటల్లీ ఫ్రీ కూడా మనమైతే. సో దీనికి అసలు ఈ అప్లికేషన్గా అసలు ప్రాసెస్ ఏంటి అనేది చూసుకోవచ్చు. అసలు ఈ అప్లికేషన్ చూసుకుంటే మ్యాక్సిమం 3000 క్యాండిడేట్స్ వరకు మనకి ఏంటంటే లాటరీ సిస్టమ్ వరకు లాగా అయితే తీస్తారు. సో మనం ఏంటంటే అందులో చాలామంది మన కోర్సులు ఇండియన్లో చాలామంది కోర్సులు వేస్తూ ఉంటారు ఈ అప్లికేషన్. మళ్ళీ ఇంటర్నేషనల్ చాలా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ లాటరీ సిస్టమ్ ఈ యూత్ మొబిలిటీ వీసాను యూజ్ చేసుకుంటారు కాబట్టి చాలామంది వేస్తారు. కాబట్టి ఈ వీటిలోంచి మన ఇండియాలో 3000 క్యాండిడేట్స్ వరకు మనకి ఏంటంటే ఈ లాటరీ సిస్టమ్ తీస్తారు. సో వాళ్ళకి 3000 క్యాండిడేట్స్లో మనం కూడా ఉండొచ్చు. అయినా కానీ ఇది టోటలీ ఫ్రీ కాబట్టి మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు. సో చూసుకుంటే అసలు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అండ్ ఎలా లాగిన్ అవ్వాలి మీకు క్లియర్గా అయితే వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ చెప్పే స్టెప్స్ బై స్టెప్గా అయితే మీరైతే టోటల్గా అయితే ఫాలో అవ్వండి. మీకు వీడియో అయితే క్లియర్గా ఉంటుంది అండ్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవచ్చు గైస్. నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ మీకు ఈ వెబ్ పేజ్ రావడానికైతే క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఎంటర్ ద బ్యాలెట్ అని అయితే ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసుకుంటే మీకైతే మీరు ఇక్కడ వెయిట్ చేయడానికి అయితే మీకు టైం అయితే ఖచ్చితంగా 33 minutes అయితే ఖచ్చితంగా క్యూలో అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే మీకు వెబ్ పేజ్ అయితే హ్యాంగ్ అవ్వకుండా. సో వాళ్ళైతే ఈ విధంగా సైట్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. అలా మెయింటైన్ చేసినప్పుడు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. లాస్ట్లో అయితే మీకు అలా అదే వెబ్ పేజ్ని సేమ్గా అదే మీరు ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేస్తూ అదే సేమ్ దాంట్లో అయితే వెబ్ పేజ్లో అయితే ఉండండి. ఉండిన తర్వాత చూసుకుంటే మీకు ఇట్స్ ఎ టర్న్ అనేది అయితే వస్తుంది. వచ్చిన తర్వాత అలాగే వెయిట్ చేయండి. హోల్డ్ అయితే చేసి పెట్టండి. పెట్టిన తర్వాత చూసుకుంటే మీకు క్రియేట్ అకౌంట్ అని అయితే వస్తుంది. క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరే మీ ఓన్గా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మీ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. వేరే వాళ్ళ కోసం అయితే సెలెక్ట్ చేసుకోండి. బట్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మీకోసమే అని మీ అని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ నేమ్ అంటే చూసుకుంటే మీ గివెన్ నేమ్ దగ్గర మీ ఫుల్ పేరు మీ మిడిల్ నేమ్ అని అలానే ఉండదు. మొత్తం మీ పేరు అయితే ఎంటర్ చేయండి. కింద సర్నేమ్ దగ్గర వచ్చేసి మీ ఇంటి పేరు అయితే ఎంటర్ చేయండి. అంటే లైక్ మీకు ఉంటుంది కదా మీ ఇంటి పేరు అయితే కింద ఎంటర్ చేయండి. పైన మాత్రం మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయండి. తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసుకుంటే కంట్రీ నేషనాలిటీ దగ్గర ఇండియా అని అయితే సింపుల్గా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత పాస్పోర్ట్ అయితే మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి మీ పాస్పోర్ట్ నెంబర్ని అయితే మీరు క్లియర్గా అయితే ఏ మిస్టేక్ లేకుండా ఎంటర్ అయితే చేయండి అక్కడ. ఎంటర్ చేసిన తర్వాత మీరు కంట్రీ ఆఫ్ ఇష్యూ అంటే మీరు ఇండియాలో మనకు ఆ పాస్పోర్ట్ ఇష్యూ చేశారు కాబట్టి సింపుల్గా ఇండియా అని అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూసుకుంటే డూ హ్యావ్ పాస్పోర్ట్ హ్యావ్ ఎక్స్పైరీ డేట్ మనకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి ఎక్స్పైరీ డేట్ని అయితే ఎస్ అని క్లిక్ చేసుకున్న ఆప్షన్ అయితే మీరైతే మీ ఎక్స్పైరీ డేట్ని అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. క్లియర్గా డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్తో సహా మీరైతే ఎక్స్పైరీ డేట్ని అయితే మెన్షన్ చేయండి.
తర్వాత సింపుల్గా కంటిన్యూ అని అయితే మళ్ళీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ దగ్గరికి అయితే వస్తారు. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ విధంగా అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. క్లియర్గా అయితే మీరు ఏ మిస్టేక్ లేకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే మెన్షన్ చేయండి. తర్వాత మళ్ళీ సింపుల్గా కంటిన్యూని అయితే క్లిక్ చేసి ఆప్షన్ అయితే మళ్ళీ వేరే డీటెయిల్స్ దగ్గరికి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూసుకోండి మీ ఈమెయిల్ అడ్రస్కి మీ అకౌంట్తో సైన్ అప్ అయితే అవ్వండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి మెయిన్గా ఏ ఈమెయిల్ ఐడి మెయిన్గా మీరు యూస్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడి అయితే కంటిన్యూ అయితే అవ్వండి. అయిన తర్వాత ఆ ఈమెయిల్ ఐడితో మీకైతే ఒక కోడ్ అయితే వస్తుంది, లైక్ చెక్ యువర్ ఈమెయిల్ అని వస్తుంది. అక్కడ మీకు సెక్యూరిటీ కోడ్ అయితే మీ ఈమెయిల్కి అయితే వస్తుంది. మీ ఈమెయిల్లోకి వెళ్ళి చూసుకుంటే మీకు ఏదైతే సెక్యూరిటీ కోడ్ ఉందో ఆ సెక్యూరిటీ కోడ్ అయితే మీకైతే మెసేజ్ వస్తుంది. ఆ కోడ్ని సింపుల్గా అయితే మీరు కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకుని సింపుల్గా ఇక్కడైతే పేస్ట్ అయితే చేసి మళ్ళీ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డూ వాంట్ సమ్వన్ అంటే మీరు వేరే థర్డ్ పార్టీ పర్సన్ మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా లాగిన్ చేయాలనుకున్నారా? నో అని అయితే సెట్ చేసుకోండి. మీకే ఆ అథారిటీ ఉండాలని సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చెక్ యువర్ ఆన్సర్ బిఫోర్ యువర్ గేట్. మళ్ళీ మీరు ఇప్పుడు వరకు ఎంటర్ చేసిన ఆన్సర్ని అయితే కరెక్టా కాదా అని మొత్తం క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీరు అకౌంట్ సెక్యూరిటీ మీరు ఏ ఈమెయిల్ ఇచ్చారో అది కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని కింద అయితే మొత్తం మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ అని సెలెక్ట్ చేసుకుని ఆ ఆప్షన్ అయితే మీరైతే ఏది అక్కడైతే మిస్టేక్ ఉందో అదైతే చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం కరెక్ట్గా ఉన్నప్పుడు కింద లాస్ట్లోకి వచ్చి క్రియేట్ అకౌంట్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏదైతే అకౌంట్తో క్రియేట్ అయ్యారో దాంతో సైన్ అప్ అయితే అవ్వండి. మీకు ఇక్కడ చూసుకుంటే మీరు పాస్పోర్ట్తో అయ్యారు కాబట్టి పాస్పోర్ట్తో అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని లాగిన్ అవ్వండి. ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ని అయితే మీరు మళ్ళీ ఏ పాస్పోర్ట్ నెంబర్తో అయ్యారో ఆ పాస్పోర్ట్ నెంబర్ని అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయండి. తర్వాత కంటిన్యూని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే మీరు ఎక్కడైతే మీ పాస్పోర్ట్లో ఎలాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయండి. కరెక్ట్గా అయితే చేయండి. ఇక్కడ చాలామంది ఎక్స్పైరీ డేట్ అని అనుకుంటారు, బట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయాల్సింది. కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు మళ్ళీ సెక్యూరిటీ కోడ్ మళ్ళీ ఇందాక వచ్చిన ఈ జీమెయిల్ ఐడి మీరు ఏ జీమెయిల్ అయితే లాగిన్ అయితే ఆ జీమెయిల్ ఐడికి మళ్ళీ సెక్యూరిటీ కోడ్ అయితే వస్తుంది మీకు. దాన్ని అయితే మళ్ళీ సింపుల్గా కాపీ అయితే చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత అప్పుడు మీకు సెక్యూరిటీ కోడ్ అయితే వస్తుంది ఇక్కడ. సో మళ్ళీ ఒకసారి ఈమెయిల్లోకి వెళ్ళండి. మళ్ళీ అప్పుడు చూసుకుంటే ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అయితే వస్తుంది. దాన్ని మళ్ళీ సింపుల్గా కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వెళ్ళి అక్కడైతే మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కంటిన్యూ అయితే సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే మెయిన్ ఇప్పుడు టోటల్ వర్క్ అయితే వస్తారు. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్లోకి అయితే వస్తారు. ఇప్పుడు స్టార్ట్ అప్లికేషన్ అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. స్టార్ట్ అప్లికేషన్ అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ మెయిన్ పేజ్లోకి అయితే వస్తారు. అప్లికేషన్ ఫామ్ పేజ్లోకి అయితే వస్తారు. ఇక్కడ టోటల్గా ఫోర్ స్టేజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మీకు టోటల్గా ఒకవేళ మీరు ఏమైనా పీడిఎఫ్ కాపీ తీసుకోవాలని అప్లికేషన్ ఫామ్ని పీడిఎఫ్ కాపీ అయితే ఇక్కడ అయితే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఐడెంటిటీ అండ్ కాంటాక్ట్ అని అయితే ఉంటుంది. దీన్ని అయితే సింపుల్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఐడెంటిటీ కాంటాక్ట్ తర్వాత మీరు ఏదైతే జీమెయిల్ ఐడి ఉందో అదే మెయిన్గా పెట్టుకుని ఆప్షన్ని కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత చెక్ యువర్ ఆన్సర్ దగ్గర చూసుకుంటే మీ జీమెయిల్ ఐడి కాబట్టి సింపుల్గా ఇక్కడైతే కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ ఎక్స్పెక్టేషన్ దగ్గర వచ్చింది చూసుకుంటే మీరు ఆల్రెడీ ఐడెంటిటీ దగ్గర కంప్లీట్ అనేది అయితే వచ్చింది మనకి ఇక్కడ బ్యాలెట్ బాక్స్ దగ్గర. అండ్ కింద చూసుకుంటే ప్రిపేర్ అప్లికేషన్ అనేది ఉంటుంది. అక్కడైతే ప్రిపేర్ అప్లికేషన్ స్క్రోల్ చేసుకుని అక్కడైతే మీరు డిక్లరేషన్ అని ఉంటుంది. డిక్లరేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు టోటల్గా మీరు దీనికంతా ఓకే అని అగ్రీ చేస్తున్నారని అగ్రీ చేసిన ఓకే అనుకుంటే
ఐఎమ్ బ్యాలెట్ అప్లికెంట్ అండ్ ఏజెంట్ ఎంఎల్ అంటే 18 to 32 years బిలోనే మీరు ఉన్నారు, ఈ మధ్యలోనే ఉన్నారు కాబట్టి దీనికి నేను అగ్రీ చేస్తున్నానని ఓకే అని సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ని మీరైతే సింపుల్గా కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ యాస్టీస్గా మళ్ళీ కంటిన్యూ అప్లికేషన్ అయితే కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ టు అప్లికేషన్ ఫామ్కి అయితే వస్తారు. మీరు అది కూడా మీకు ఏంటంటే డిక్లరేషన్ ఫామ్ కూడా మీకు కంప్లీటెడ్ అని వస్తుంది. ప్రొవైడ్ ఎవిడెన్స్ దగ్గర అయితే మీరు ఇక్కడ ఒకసారి మళ్ళీ క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది అప్లికేషన్ ఫామ్ లోడ్ అవడానికి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎవిడెన్స్ ఫామ్ దగ్గర ఇక్కడ అప్లోడ్ ఎవిడెన్స్ దగ్గర వచ్చేసి మీ పాస్పోర్ట్ కాపీ, మీ పీడిఎఫ్ వచ్చేసరికి దగ్గర పిఎన్జీ అండ్ జేపీజీ ఫార్మాట్లోనే ఉంది. అండ్ ఆ పీడిఎఫ్ ఫార్మాట్ కూడా 6 MBలో ఉండాలి. ఈ మొత్తం ఓకే అనుకున్న తర్వాత దాన్ని కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత యువర్ ఎవిడెన్స్ దగ్గర మీరైతే అప్లోడ్ ఎవిడెన్స్ అని అయితే ఇక్కడ మీకు పక్కన అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ ఆప్షన్ దగ్గర అయితే మీరు ఎవిడెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్ అయితే మీ ఫైల్ మేనేజర్ లాగా అయితే వెళ్ళిపోతారు. అప్లోడ్ ఫైల్ దగ్గర మీరైతే మళ్ళీ చూస్ ఫైల్ అనేది ఉంటుంది. ఈ చూస్ ఫైల్ అనే దగ్గర మీరైతే క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్తారు. మీరు ఏదైతే ఫైల్ సేవ్ చేసుకున్నారో ఆ సేవ్ అయితే ఆ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడైతే అప్లోడ్ అనేది క్లిక్ అయితే చేయండి. అప్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకుంటే డైరెక్ట్గా అయితే మీరు మళ్ళీ డిక్లరేషన్ ఎవిడెన్స్ దగ్గర యాడ్ అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సేమ్ ఏం ప్రాసెస్ లేదు, అదే ఏదైతే పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకున్నారో లేదా అని ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ అయితే సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ దగ్గర సెలెక్ట్ చేసిన తర్వాత యువర్ ఎవిడెన్స్ ఏదైతే మీరు పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకున్నారో అదైతే వస్తుంది. సింపుల్గా ఇక్కడ కూడా కంటిన్యూ అయితే సెలెక్ట్ చేసుకోండి. డిక్లరేషన్ అక్కడ సింపుల్గా యువర్ ఎవిడెన్స్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అదైతే మళ్ళీ బ్యాక్ అయితే వస్తుంది. అదే కాదని కంటిన్యూ అని అయితే స్టార్ట్ చేయండి. అండ్ కంటిన్యూ అండ్ అప్లోడ్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి కన్ఫర్మ్ అని. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎవిడెన్స్ అప్లోడ్ అని అయితే వస్తుంది. వాట్ హ్యాపన్ నెక్స్ట్ అని చూసుకుంటే మీరు ఇక్కడ మొత్తం పాస్పోర్ట్ నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి మీ పాస్పోర్ట్ జేపీజీ ఫార్మాట్ మొత్తం అంతా అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ కూడా టోటల్ ఇక్కడ అంతా ఎవిడెన్స్ కూడా సబ్మిట్ అయింది. సబ్మిట్ బటన్ దగ్గర అయితే క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ స్టెప్స్లో కూడా చూసుకుంటే ఇక్కడ సింపుల్గా అయితే కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఇది కూడా సింపుల్గా కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే యూఏఎన్ నెంబర్ అయితే మీకు అయితే ఇక్కడ వస్తుంది. దీని ద్వారానే మీరైతే మీ అప్లికేషన్ అయితే ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సింపుల్గా అయితే కన్ఫర్మ్ అని అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇంకంతే గైస్, మ్యాక్సిమం అయితే ఇంకా ప్రాసెస్ అయితే ఇక్కడతో అయిపోయినట్టే. మీకు యూఎన్ఏ నెంబర్ కూడా వచ్చేసింది. ఇక్కడ అయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. మీకు ఈ జీమెయిల్లో కూడా మీరు ఇక్కడ మీకు అయితే అప్డేట్ అయితే వస్తుంది. మీకు 2 to 3 weeksలో అయితే అప్డేట్ వస్తుందని